హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సిరిఎంఎస్ వ్లాగ్స్. దిస్ ఇస్ శిరీష. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ వీడియో వచ్చేసి ఎట్లాంటి ప్రిపరేషన్కి సంబంధించేదే కాదు, బట్ ఏంటంటే మన రియల్ లైఫ్లో జరిగేటటువంటి ఒక ఇన్సిడెంట్ అనుకోవచ్చు. లేకపోతే అందరూ నాకు తెలిసి మీ రియల్ లైఫ్లో ఎక్స్పీరియన్స్ చేసి ఉండొచ్చు అట్లాంటి టాపిక్ ఒకటి. నేను ఈ విషయం చెప్పిన తర్వాత ఎంతమంది అయితే కనెక్ట్ అవుతారో, లేకపోతే ఎంతమంది అయితే ఎక్స్పీరియన్స్ చేసున్నారో నా కమెంట్ సెక్షన్లో మీ యొక్క ఒపీనియన్ అనేది నాకు షేర్ చేయండి. ఎంతమంది నేను చెప్పబోయేదానికి కనెక్ట్ అవుతారనేది నేను కూడా తెలుసుకుంటా. యాక్చువల్గా ఆస్కార్ అవార్డ్స్ అనేవి మూవీలో యాక్ట్ చేసే వాళ్ళకి, లేకపోతే డాక్యుమెంటరీలోనే యాక్ట్ చేసే వాళ్ళకైతే బెస్ట్ పర్ఫార్మెన్స్కి అయితే ఇస్తారు. అట్లా అంతకంటే బాగా యాక్ట్ చేసే వాళ్ళు మన రియల్ లైఫ్లోనూ ఉంటారనమాట. వాళ్ళనే రియల్ ఫేక్ పీపుల్ అనొచ్చు. రీల్లో యాక్ట్ చేయడం వేరు, రియల్ లైఫ్లో యాక్ట్ చేయడం వేరు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఇప్పుడు ఎదుటి మనిషి యాక్ట్ చేసుకుంటూ మాట్లాడుతున్నాడా, రియలిస్టిక్ మాట్లాడుతున్నాడని ఇంకా ఎదుటి పర్సన్కి తెలియకుండా ఎట్లుంటుంది, అంత బ్లైండ్గా ఎట్లా మాట్లాడతారనేది తెలీదు. నేను ఎట్లాంటి వాళ్ళ గురించి చెప్పాలనుకుంటున్నానంటే, యాక్చువల్గా వాళ్ళకి మాట్లాడడం అయితే బేసిక్ ఇష్టం ఉండదు. అవతల ఉన్న పర్సన్తో మాట్లాడడం అనేది ఇష్టం ఉండదు. ఇష్టం లేకపోయినా కానీ మాట్లాడతారనమాట. అంటే లైక్ లేనిపోని నవ్వుని మొహం మీద పులు వేసుకొని నోట్లో ఉన్న 32 పళ్ళు కనిపించేలాగా నవ్వటం, లేనిపోని ఆప్యాయతలు చూపించటం, ఇట్లాంటి వాటి గురించి అనమాట. అవన్నీ ఫేక్ అని తెలిసిపోతా ఉంటుంది. మరి ఎందుకు యాక్ట్ చేస్తారో నాకు అర్థం కాదు. నేను అందరిని అనట్లేదు, కొంతమందిని మాత్రమే అంటున్నాను అనమాట. ఉండే ఉంటారు మీ లైఫ్లో కూడా ఇట్లాంటి వాళ్ళు. అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే నేను అలాంటి వాళ్ళకి ఇచ్చేది బెస్ట్ సలహా ఒకటే, లోపల ఏదో అగ్నిపర్వతం లాంటి ద్వేషం పెట్టేసుకొని పైకి ఏదో కవ్వింపు నవ్వులతో మంచిగా ఉన్నట్లు యాక్ట్ చేసుకుంటూ మాట్లాడేదానికంటే అసలు మాట్లాడుకుంటూ ఉంటమే బెస్ట్. ఎప్పుడైతే మీకు అవతల వాళ్ళ మీద ఉన్న ద్వేషం పోయి ఇష్టం కలుగుతుందో అప్పుడే మాట్లాడడం బెస్ట్. యాక్ట్ చేసుకోవడం, మాట్లాడడం కూడా చాలా కష్టమే. అంత లోపల అంత కోపం కానీ అంత మంట పెట్టుకొని పైకి అంత యాక్ట్ చేసుకుంటూ మాట్లాడడం చాలా కష్టం. వన్స్ మీరు రియల్ కాదు ఫేక్ అని తెలిసిన తర్వాత అవతలున్న వ్యక్తి మిమ్మల్ని గ్రహించినప్పుడు, వీడు యాక్చువల్గా రియలిస్టిక్ మాట్లాడట్లేదు, వీడంతా యాక్షన్ చేస్తున్నాడు, లేనిపోని ఆప్యాయత చూపిస్తున్నాడు అన్నప్పుడు వాడి జాగ్రత్తలో వాడు ఉంటాడు కదా. అనవసరంగా మీ యాక్టింగ్ అంత దండగా, దానివల్ల ₹1 కూడా ఉపయోగం ఉండదు. నేను ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే, ఇంత సీరియస్గా అట్లాంటి వాళ్ళు ఎదురుపడినప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. అంత ఇది చేయాల్సినంత అవసరం ఉంది, మాట్లాడకపోతే మాట్లాడట్లేదు అని దాని గురించి పెద్ద ఏం పట్టించుకోము మేము. ఎవరి లైఫ్ వాళ్ళది. ప్రజెంట్ డేస్లో, నవేడేస్లో ఎవరి లైఫ్ వాళ్ళు లీడ్ చేస్తున్నప్పుడు అనవసరమైన మాస్క్లు వేసేసుకొని మనుషులకు దగ్గర అవ్వాల్సిన అవసరం ఏం లేదు. ఇప్పుడు నేను చెప్పబోయేది అండర్లైన్ చేసి పెట్టుకోండి, ట్యాగ్ లైన్ అనుకోండి, ఇంకేదైనా అనుకోండి. అక్కడికి రాని స్నేహితుడు ఉన్నా ఒకటే, ఉండకపోయినా ఒకటే. మనం మంచిగా ఉన్నప్పుడు ఎవరైనా ఉంటారు, మన దగ్గర మనీ ఉన్నప్పుడు ఎవరైనా ఉంటారు మనతో. అది కామన్గా అందరికీ తెలిసిందే. మనకు అవసరం వచ్చినప్పుడు మనతో ఎవరు ఉంటారో వాళ్ళే రియల్ అన్నట్టు. ఇట్లాంటి లైఫ్ లెసన్స్ చాలానే నేర్చుకున్నాం మేమైతే. బాగా అంటే బాగా ఎక్స్పీరియన్స్ చేసాం మేము. సిస్టర్, ఇన్ని నీతి సూక్తులు చెప్పావు కదా, మరి నువ్వైతే ఏం చేస్తావు అని అనుకోవచ్చు. జనరల్గా ఈ నీతి సూక్తులు చెప్పేవారంతా పాటించరని అంటారు కదా. యాక్చువల్గా ఒక పర్సన్ మీద నాకు ద్వేషం ఉంటే వెంటనే వెళ్ళి నేను వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వలేను, అసలు మాట్లాడలేను కూడా. నాకు ఇష్టం ఉండదు. ఎందుకంటే నేను కోపం పెట్టుకొని పైకి నవ్వుకుంటూ మాట్లాడడం నాకు అసలు అలవాటే లేదు. నాకు చాలా అంటే చాలా టైం పడుతుంది నాకు దాని నుంచి బయటికి రావడానికి. బయటకు వచ్చి అది ఎప్పుడైతే మనసులో నుంచి నేను తీసేస్తానో అప్పుడే నేను వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతా. నాకు అంత టైం పడుతుంది అనమాట. అంతేగాని ఆ లోపలదంతా మంట అట్లనే పెట్టుకొని పైకి మాత్రం నవ్వుకుంటా అంత యాక్షన్ చేయాల్సినంత అవసరం అయితే నాకు లేదని నా ఫీలింగ్. నేను ఇచ్చే బెస్ట్ సలహా మీకు ఏంటంటే, మీకు చేతనైతే అవతలున్న పర్సన్తో నేను తొందరగా, నాకు ఎక్కువ టైం పట్టదు, నేను అవతలున్న వాళ్ళ మీద కోపం నాకు తొందరగానే తగ్గిపోతుంది, నాకు అట్లాంటి ఫీలింగ్ ఏముండదు, నేను పట్టించుకోను అనుకుంటే తొందరగానే ఇంటరాక్ట్ అయ్యి నార్మల్గా మాట్లాడవచ్చు. అంతేగాని మనసులో ఒకటి పెట్టుకొని పైకి మాత్రం యాక్షన్ మాత్రం దయచేసి చేయమాకండి. తర్వాత లేదు మాకు కొంచెం టైం పడుతుంది అందులో నుంచి బయటికి రావడానికి, ఆ ద్వేషం తగ్గించుకోవడానికి, అవతల ఉన్న వాళ్ళ మీద కోపం పోవాలంటే మాకు కొంచెం టైం పడుతుంది అంటే పర్లేదు. ఆ కోపం తగ్గిన తర్వాత మీరు ఫ్రాంక్గా మాట్లాడుకోవచ్చు, చక్కగా హ్యాపీగా మాట్లాడవచ్చు. దయచేసి ఒకే ఒక రిక్వెస్ట్ ఏంటంటే, మీ రియల్ లైఫ్లో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఎవరైనా ఫేస్ చేస్తున్నట్లుంటే
మీరు యాక్షన్ మాత్రం దయచేసి ఎవరు చేయమాకండి. మీరు ఫేక్‌గా ఉన్నారు, యాక్షన్ చేస్తున్నారంటే అవతల ఉన్నోళ్ళు ఎప్పటికి మిమ్మల్ని నమ్మలేరనమాట. ఇదొకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. అంటే పగ తగ్గడానికి, ద్వేషం తగ్గడానికి మాకు చాలా టైం పడతదక్క అనంటే, అవతలున్నోడు పోయేదాకా మాత్రం చూడమాకండి. ఓకేనా? ఇదండి నేను ఇవాళ చెప్పాలనుకున్న విషయం అయితే. ఏమన్నా మిస్టేక్స్ మాట్లాడుంటే బై మిస్టేక్ సారీ, అది ఇంటెన్షనల్‌గా మాట్లాడిందైతే కాదు. మాట్లాడేటప్పుడు కొన్ని అటు ఇటుగా మాట్లాడే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి, ఏమన్నా మిస్టేక్స్ మాట్లాడుంటే సారీ. ఇంకైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇది యాక్చువల్‌గా వచ్చేసి నిన్న షాపింగ్‌కి వెళ్ళామన్నమాట. యాక్చువల్‌గా నిన్న మన ఛానల్‌లో 2 వీడియోస్ అనేది రావాలి. ఈ షాపింగ్‌కి వెళ్ళటం వల్ల కొంచెం హడావిడిగానే వెళ్ళాం. పిల్లల్ని ఇద్దరిని స్కూల్‌కి పంపించేసి హడావిడిగా వెళ్ళాల్సి వచ్చింది. వెళ్ళిన తర్వాత ఈవినింగ్ వచ్చేసరికి ఆల్మోస్ట్ 6 అయిపోయింది. నాకు ఇంకా వీడియో పోస్ట్ చేయడానికి అవ్వలేదన్నమాట. మొత్తానికి షాపింగ్ అయితే ఇది జెంట్స్ షాపింగ్ మొత్తం ప్యాంట్లు, షర్ట్లు ఇట్లాంటివి అయితే తీసుకున్నాం. ఫస్ట్ జీవి మాల్కి అయితే వెళ్ళాం. జీవి మాల్ స్టార్ట్ చేసినప్పుడు అందులో అంటే సామాన్యులకు కూడా బట్టలు అందరికీ తక్కువ ప్రైసెస్లో బెస్ట్ క్వాలిటీలో దొరికాయి. రాను రాను క్వాలిటీ తగ్గిపోయింది, ప్రైసెస్ అనేది పెరిగిపోయాయి అన్నమాట. తర్వాత మాల్స్ కూడా ఎక్కువైపోయాయి. పక్కనున్న నార్మల్ షాప్స్లో కూడా మంచి కలెక్షన్ తీసుకొస్తున్నారు కాబట్టి నేనైతే అందులో ఎక్కువ ప్రిఫర్ అయితే చేయను. కానీ జెంట్స్కి సంబంధించి మాత్రం ఈ జీవి మాల్లో ప్యాంట్స్, అది కూడా ఎప్పుడంటే జనరల్గా మనకు ఆఫర్స్ పెడితే దసరాను దీపావళికి ఆఫర్స్ అన్ని మాల్స్లో కానీ షాప్స్లో కానీ పెడతారు. కానీ జీవి మాల్లో వచ్చేసి ఎవ్రీ కాదు, ఒక లాస్ట్ 3-4 ఇయర్స్ బ్యాక్ నుంచి అనుకుంటా ఈ ఆఫర్ అయితే రన్ అవుతుంది. ఓన్లీ క్రిస్మస్కి మాత్రమే అన్ని బ్రాండ్స్లో మఫ్టీ కానీ కిల్లర్ కానీ ఇంకా రకరకాల బ్రాండ్స్ ఉంటాయి కదా. జీన్స్ ప్యాంట్స్ ఉంటాయి కదా, ప్యాంట్స్ పర్టికులర్లీ మెన్షన్ ప్యాంట్స్, అందులో ఆఫర్ పెడతారనమాట. మీ హాఫ్ ఆఫ్ ది ప్రైస్ అయితే వస్తాయన్నమాట. ఓన్లీ క్రిస్మస్కి మాత్రమే ఆఫర్స్ పెడతారు. వాళ్ళకి వెబ్సైట్ ఉంది, వెబ్సైట్లో పెడతారు. వెబ్సైట్లో పెట్టినప్పుడు వితిన్ 2-3 డేస్లోనే స్టాక్ అంతా అయిపోతుంది అనమాట. అంతా బాగుంటాయి ప్యాంట్స్ అయితే. తర్వాత వచ్చేసి 3-5 తర్వాత 4 అట్లా కూడా ఉంటాయి కాస్ట్. మఫ్టీ అయితే స్టార్టింగే 3-4 అయితే ఉంటాయి. హాఫ్ ఆఫ్ ది ఆఫర్లో మీకు సగం ప్రైస్కే వస్తున్నాయంటే బెటర్ కదా. అదైతే ఓన్లీ క్రిస్మస్ టైంలోనే ఉంటుంది మీకు ఆఫరు. అది కూడా ఒక 3-4 ఇయర్స్ నుంచే పెడుతున్నారు. ఇయర్లీ వన్స్ తీసుకుంటారనమాట. కొంతమంది 4 ప్యాంట్స్, తర్వాత కొంతమంది 6 ప్యాంట్స్ అట్లా తీసుకుంటారు. మాకు అట్లా అక్కడ ఒక పర్సన్ తెలియడం వల్ల మాకు అట్లా ఆ ఇన్ఫర్మేషన్ అయితే మాకు తెలుసు. తర్వాత ఇప్పుడు మేము వెళ్ళినప్పుడు అక్కడంతా స్టాక్ అయితే లేదు. క్రిస్మస్, న్యూ ఇయర్ ఇదంతా అయిపోయింది కదా. ఇప్పుడు ఫెస్టివల్స్ మ్యాక్సిమం అయిపోయాయి కాబట్టి అక్కడ స్టాక్ ఏం లేదు. అక్కడ మాకు ఎవరైతే తెలిసారన్నారో పర్సన్, తను సజెస్ట్ చేశారనమాట. ఖమ్మం సరౌండింగ్స్లో ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకి యూజ్ అవుతుందని నేనైతే చెప్తున్నా. అన్ని బ్రాండ్స్ ఒకే షాప్లో లెవెలప్ అని బైపాస్ రోడ్లో, ఖమ్మం బైపాస్ రోడ్ ఉంటుంది కదా, అక్కడ ఉంది షాప్ అయితే. అన్ని బ్రాండ్స్ ఉన్నాయి. మీకు ఆఫర్లో కావాలంటే ఆఫర్లో ఉన్నాయి, లేదు న్యూ అరైవల్ కావాలంటే న్యూ అరైవల్ కూడా ఉన్నాయి. అన్ని బ్రాండ్స్ ఉన్నాయి, బాగున్నాయి. ఇంకా షాపింగ్ అయితే అయిపోయింది. అయిపోయిన తర్వాత మేము అక్కడ లంచ్ ఏం చేయలేదు. యాక్చువల్గా లంచ్ ఏం చేయకుండా అట్లా చాయ్ సమోసా అయితే తీసుకొని ఇంకా వచ్చేటప్పుడు కొంచెం చికెన్ కూరగాయలు తీసుకొని వచ్చాం. ఇదే మేమైతే చేసిన షాపింగ్ ఇది. ఇంకా తర్వాత వచ్చేసి కొద్దిగా ఒక 10 మినిట్స్ అట్లా రెస్ట్ తీసేసుకొని వంట చేసేసి పిల్లలకు పెట్టేసి మేము కూడా తినేసాం. తర్వాత నేను ఇందాక మాట్లాడాను కదా, ఇందాక మీకేమనిపించింది, మీరైతే మీ లైఫ్లో ఎట్లా లీడ్ చేస్తారు, అట్లాంటి ప్రాబ్లం ఏదన్నా మీ లైఫ్లో వచ్చినట్లయితే మీరైతే ఎట్లాంటి డెసిషన్ తీసుకుంటారు అనేది నా కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్. బాయ్.